అక్కడ సామాగ్రిని వదిలేసి పరుగులు తీశారు. గతంలో ఇక్కడ ఉక్కుంపేట మండలం తీగలవలస పంచాయతీ పరిధిలో ఇసుక తవ్వకాలకు వెళ్లి కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు ఒక గిరిజన యువకుడు చనిపోయిన సంగతినే ఘటన జరిగిన ఈ అక్రమ రవాణా పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ఎందుకు విఫలమవుతున్నారనేది అర్థం కావడం లేదు. ఏదైనప్పటికీ మండల పరిధిలో అయితే మాత్రం ఇసుక అక్రమ రవాణా యథావిధిగా కొనసాగుతుంది. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కుంపేట మండలం స్థానిక తడిగిరి పంచాయతీ పరిధిలోని గల ఇక్కడ చూస్తున్నాం మనం. ఇక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు ఇక్కడ ఇదే మండల ప్రాంతంలోని ఇక్కడ కామపేట దగ్గరలోనే, అంటే ఇక్కడ తీగలవలస పంచాయతీ పరిధిలోని మొన్న ఇక్కడ వర్షాలు పడుతుండడం వల్ల అక్కడ అక్రమ ఇసుక తవ్వకాల నిమిత్తం వచ్చిన ఒక వ్యక్తి చనిపోయారు. దాని మీద చాలా పెద్ద ఇష్యూ కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా ఇక్కడ వర్షాలు పడుతున్నా సరే ఇక్కడ అక్రమ ఇసుక తవ్వకాలు అయితే మాత్రం యథావిధిగా జరుగుతున్నాయి. ఇక్కడ మండల కేంద్రానికి ఇక్కడికి కాస్తంత దూరం 1.5 కిలోమీటర్న్నర దూరంలో నుంచి ఇక్కడ జరుగుతున్నా సరే మరి ఇక్కడ ఉన్న సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది నేడు ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని బట్టి చూస్తే గతంలో మనం చూసాము, పలు కథనాలు మీడియాలో కూడా వచ్చాయి, అలాగే పత్రికల్లో కూడా వచ్చాయి. దీనికి కొంతమంది అధికారులు అండదండలు ఉండడం వల్లే జరుగుతుందనే ఆరోపణలు కూడా మనం చూసాము. కానీ నేడు ఇది మనం చూస్తుంటే వాస్తవమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని ఘటనలు జరుగుతున్నా సరే ఇంత నీటి ప్రవాహం అధికంగా ఉన్నా సరే ఇక్కడ ఇంత అక్రమంగా ఇసుక తవ్వుకున్నా సరే అధికారులు పట్టించుకోవట్లేదంటే మరి దీని వెనకాతల ఆంతరం ఏంటి అన్నది వారే సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా సరే ఇక్కడ చూడండి, ఇక్కడ విజయవాడ సంబంధిత అధికారులు ఇక్కడ ఎలాగా పట్టించుకోవట్లేదని మనకు నేరుగా కనిపిస్తుంది. కాబట్టి జిల్లా అధికారులైనటువంటి పిఓ గారు, కలెక్టర్ గారు, అలాగే సంబంధించిన ఎస్డీసీ గారు కూడా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు, అలాగే దీనికి సంబంధించిన పంచాయతీ శాఖ వారు కూడా దీనిపై మాత్రం దృష్టి సారించాలి. ఎందుకంటే అక్రమ ఇసుక రవాణా అనేది చట్టరీత్యా నేరము. కానీ ఇప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు ఇక్కడ కూలీలు అక్కడ ఏంటంటే గుమ్ములు ఏర్పడుతుంటాయి. అక్కడ ఎవరైనా ఇక్కడ అక్రమ ఇసుకలు తవ్వుతున్నప్పుడు చనిపోతే దానికి బాధ్యులు ఎవరంటే ఇక్కడ అధికారులే దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే వారి నిర్లక్ష్యం వల్లే ఇక్కడ తవ్వుతున్నా పట్టించుకోలేదు కాబట్టి వారికి ఎటువంటి హాని జరిగినా సరే వాళ్ళే దేనికి బాధ్యులనేది కూడా మనకు నేరుగా కనిపిస్తుంది. కనుక తక్షణమే ఇప్పటికైనా సార్లు అధికారులు స్పందించి దీనిపై కఠినమైన చర్యలు తీసుకొని ఇక్కడ ఉక్కుంపేట మండల పరిధిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు అయితే మాత్రం ఆపాలి. లేదు గిరిజనులే కదా, వాళ్ళు ప్రాణాలు పోతే మనకెందుకులే, మన జీతాలు మనకు వస్తున్నాయి కదా, మనం హ్యాపీగా ఉన్నాం కదా అని చెప్పని గాలి వదిలేస్తారా? ఏదేమైనప్పటికీ ఇక్కడైతే మాత్రం ఉక్కుంపేట మండల పరిధిలో అయితే యథావిధిగా మళ్ళీ కూడా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా సార్ అధికారులు అయితే మాత్రం పట్టించుకోవట్లేదు అనేది మనకు నేరుగా కనిపిస్తుంది. ఇప్పటికైనా సార్ జిల్లా యంత్రాంగం పట్టించుకొని దీనిపై చర్యలు చేపట్టాలని చెప్పని ఇక్కడ పలువురు కోరుతున్నారు. ఓకేనా, అక్కడికి వెళ్ళి తీసుకుంటే